నిన్నటితో జీడబ్ల్యూఎంసీ పాలనా కాలం ముగిసిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమీ లేదు, కాంగ్రెస్ పాలన అన్నటువంటి ఒక ఆలోచనలతోటి ఇక్కడ అనేక సమస్యలు కూడా గతంలో పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతానికి పెరుగుతున్నటువంటి నగర జనాభాకు అనుగుణంగా కూడా ఇక్కడ అభివృద్ధి పనులు జరగడం లేదన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ గతంలో ఉన్నటువంటి అభివృద్ధికి అలాగే కాంగ్రెస్ పాలనకి చాలా వ్యత్యాసం ఉందన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మొదటి జీడబ్ల్యూఎంసీ మేయర్ అలాగే మాజీ ఎమ్మెల్యే నన్నమనేని నరేందర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మరి వారి ఆలోచన విధానం ఏంటి, మరి ఎందుకు అభివృద్ధి కుంటిపడింది, పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఎందుకు అభివృద్ధి కావడం లేదు, మరి వారికి ఉన్నటువంటి సమాచారం ఎందుకు తెచ్చుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి దీనికి సంబంధించి కూడా జీడబ్ల్యూఎంసీ కార్యాలయం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటుంది. మరి వరంగల్ అనేది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా అభివృద్ధి జరగడం లేదా, మరి మీకున్నటువంటి విజన్ ఏంటి? మరి ఇప్పటి వరకు నిన్నటితోటి జీడబ్ల్యూఎంసీ ఇక్కడ ఉన్నటువంటి పాలన కాలం ముగిసింది, మరి ఎట్లాంటి ఆలోచనతోటి మీరు ముందుకెళ్ళాలనుకుంటారా? మరి ఇన్ని రోజుల్లో జరిగినటువంటి మనకు ఏమున్నాయి ఇక్కడ? ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రధానంగా తూర్పు నియోజకవర్గంలో యాజ్ ఎ మేయర్ గా, యాజ్ ఎ ఎమ్మెల్యేగా ఏం చేసినా విత్ డాక్యుమెంట్ తోటి ప్రజల మధ్యకు వస్తున్నాం. అదేవిధంగా 30 నెలల ఈ కాంగ్రెస్ పరిపాలనలో వాళ్ళు చేసిన విధ్వంసం, అదేవిధంగా ఈ 15 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పని, ప్రజల మధ్య చేసినటువంటి సర్వీస్ ఏందన్నది కూడా మేము ప్రజల మధ్యకు తీసుకెళ్తాం. అన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు తీసుకెళ్లాలని ఈ రోజు నిన్న కార్పొరేషన్ యొక్క పాలక మండలి యొక్క సమయం అయిపోయింది కాబట్టి ఈ రోజు మొదలు పెట్టినాం. ఎందుకు ఈ రోజే మొదలు పెట్టామన్నది కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చిన్న 1-2 ఎగ్జాంపుల్ చెప్తా. ఒక నాయకుడు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిండు, ఒక నాయకుడు చేసుకున్నారు, అమ్ముకున్నాడు. ఇంకొక నాయకుడు రోడ్డును కబ్జా చేసిండు, పక్కకున్న రోడ్ను సెటిల్మెంట్ చేస్తాను పైసలు తీసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు మంచిగా మసాలా చాలా ఉన్నది. కాబట్టి అల్లా తన నీ ధర్మం ఏమీ లేదు, సమాచారం వచ్చిందంటే ప్రజల మధ్యలో పెడతాం. రెండో విషయం, మాస్టర్ ప్లాన్ లో ఎవరిని దోసిన రోడ్లను వాళ్ళు తిప్పిళ్ళు, ఎవరికి నచ్చకుండా మన దగ్గర గ్రీన్ జోన్ అని పెట్టిళ్ళు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అధికారులు బేబేలెత్తే విధంగా నా కోసం హెలికాప్టర్ అర్ధగంట ఆపిన చరిత్ర నాది. రేపు భవిష్యత్తులో నేనే మళ్ళా దీన్ని శాసిస్తా అని చెప్పిన వాళ్ళు కొద్దిమంది. మా యొక్క సోదరుని యొక్క లక్కీ నెంబర్ ఎంత అని అడిగి 9 అయితే 9% ఇవ్వమని, నీ లక్కీ నెంబర్ 6 అయితే 6% ఇవ్వమని, ఇట్లా చాలా అన్ని డిపార్ట్మెంట్ లో జరిగిన విధ్వంసాన్ని మీ ముందు పెడతాం. ఈ విధ్వంసం ఎందుకు జరిగింది, ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందో, ఎవరెవరు కలిసి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు అనేది ప్రజలకు తీసుకొస్తాం. కాబట్టి మేము కోరేది ఒకటే, ఇవాళ ఒక ఏరియాలో రోడ్డునే కబ్జా చేసిళ్ళు, ఇది ఇంకో విషయం, అపార్ట్మెంట్ కట్టింది. మరి దీనికి మీకు పొత్తున్నదా లేదా? ఇవన్నీ కూడా చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రజల ముందు పెడతాం. మేము కూడా సవాలిస్తున్నాం, మీకన్నా ఎవిడెన్స్ ఉంటే మా మీద ఏమన్నా ఆరోపణ ఉంటే తీసుకురండి, మేము మాట్లాడతాం, చర్చించుకుందాం, ప్రజల మధ్యకు తీసుకుపోదాం. మంచోన్ని లంఘం చేసి లంగలు మంచోలుగా ఈ సమాజం నడుస్తున్నది, ఇక్కడున్న వ్యవస్థను నడుస్తున్నారు అట్లా. కాబట్టి ప్రజల మధ్యలో ఎవరిని దాచుకునేది లేదు. ఒక బీసీ బిడ్డగా ఇంత నిజాయితీగా బతికినాం, ఇంత నిజాయితీగా ఉన్నాం, ప్రజలకు ఎట్లా సేవ చేసినాం అన్నది చాలా స్పష్టంగా ప్రజలకు చెప్తాం. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనేది కూడా ప్రజలకు చెప్తాం. మాకు నిర్మోహమాటంగా ప్రజాసేవ చేస్తామని వచ్చినాం. మా ప్రజాసేవకు అడ్డుపడ్డ మనోడైనా మందైనా ఎవరిని లెక్క చేయము. మా ఉద్దేశం, మా జీవిత త్యాగమే ప్రజలకు సేవ చేద్దామని వచ్చినాం. కాబట్టి నిర్మోహమాటంగా ముందుకెళ్తాం. మీ అందరికీ ఇవాళ ఒక్కరోజు కాదు, రేపిస్తాను ఎల్లుండిస్తాను చెప్ప సమాచారం క్రోడీకరించుకొని విత్ ఎవిడెన్స్ తోటి మేము ముందు పెడతాం. చాలా జాగ్రత్తమైన సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని కూడా ప్రజల ముందు పెడతాం, ప్రజల ముందుకు తీసుకుపడతాం. ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ లో విధ్వంసం అంతా చూపించి, బోత్ పార్టీస్ విధ్వంసాన్ని అంతా చూపించి ప్రజల మధ్యలో మా పాదయాత్ర ఉంటుంది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఎస్ఐఆర్ ఉన్నది.
ఇప్పుడు ఎస్ఆర్ కు సంబంధించి మా బూత్ కమిటీలు కూడా వేసినాం, ప్రభుత్వానికి కూడా ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసినాం. దాంట్లో కూడా ప్రజలలో పడ్డ నష్టాలు, పడ్డ ఇబ్బందులు, మీ బిల్డింగ్ కమిషన్లకు ఎంత వచ్చినాయి, మీ వాటర్ సప్లై మీద ఏమొచ్చింది, మీ శానిటేషన్ మీద ఏం విధ్వంసం చేసిళ్ళు, అవుట్ సోర్సింగ్ వేలో ఏం విధ్వంసం చేసిళ్ళు, మీ పరిస్థితులు ఏందనేది కూడా మేము ఇవాళ వివరిస్తాం. ఇవన్నీ ఇప్పుడే ఒక మిత్రుడు కాంట్రాక్టర్ నడుచుకుంటూ పోతాను అన్న ఒక్కని చేతిలో పెట్టిళ్ళు మా కడుపు కొడుతున్నారు అని చెప్పి. ఎందుకు ఆ పద్ధతి వచ్చింది, ఎందుకు ఆ విధ్వంసం అయింది? నిరుపేదలైనటువంటి కాంట్రాక్టర్లు డబ్బులు ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నోళ్ళు కాదు. ఫైనాన్షియల్లో అప్పులు సప్పులు తెచ్చి పనులు చేసుకొని ఇంత జీవనోపాధి కలుగుతుంది అన్నది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 80% నిరుపేదలు ఉంటారు. వాళ్ళ జీవనోపాధి కోసమే ఒక ప్రయత్నం తప్ప వాళ్ళను కట్టడి చేసి వాళ్ళను ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ యొక్క పరిస్థితులను రోడ్డు మీదకి నెట్టేసే విధానం ఈ 30 నెలలు జరిగిందని కూడా చెప్తాను. ఒక అధికారి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్లలో కూడా అన్ని రకాలుగా కూడా బెదిరించడం, నీకేదైనా సమాచారం అధికారి ఇస్తే ఆ అధికారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి, అట్లా చాలా ఉన్నాయి. మరి నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక్కరోజుతోటే ఒరవదు, ఒక్కరోజుతోటి ప్రజలకు ఎక్కది. కాబట్టి రోజు మేము ముందుకు తీసుకొస్తాం. మంచిందో చెడేందో మీరు గమనించుకోండి. ఏ రాజకీయ పార్టీ ఏం కష్టపడ్డది, ఏ రాజకీయ పార్టీ ప్రజల కోసం కొట్లాడింది, ఏ రాజకీయ పార్టీ ప్రజల పక్షాన నిలబడ్డది, ఏ నాయకుడు ప్రజల పక్షాన నిలబడ్డాడు అనేది మీకు తెలవాలి. అది కింది నుంచి మీ దానిక. నేను ఉద్యోగులందరూ తప్పుడు అంటలేను, అల్లా చెడు ఉన్నది. రాజకీయ నాయకులందరూ తప్పుడు అంటలేను, అల్లా చాలా చెడు ఉన్నది. కాబట్టి ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ చెడేందో చెప్తాం, మంచేందో చెప్తాం. తుది నిర్ణయం ప్రజలది. కాబట్టి ఇదే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంగణంలో నేను 3 ఏళ్ళు మేయర్ చేసిన, రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాను. మచ్చ లేకుండా బయటకు వచ్చింది నేను యాజ్ ఎమ్మెల్యే కూడా. మా మీద నిందలేసే ప్రయత్నం చేసారు. ఆజాంజాయి మిల్లు కార్మికుల స్థలం తీసుకున్నారు, రారా దమ్ముంటే అయ్యాబాబు గుర్తు చూపించాలి అని చెప్పినాం. అదే కార్మికులు నాకు తోడున్నారు, అదే కార్మికులకు అక్కడ మేము రూమ్ కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాం. మచ్చ లేకుండా బతికినాం. దొంగలు మంచోళ్ళ లెక్క తిరుగుతారు సమాజంలో, మంచోని దొంగని చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దొంగలెవరో కూడా మీకు అన్ని ఆధారాలతో సహా మీకు సమాజానికి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాబోయే రోజు అంటే ఇప్పుడు పాలనాకాలం ముగిసింది, మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఎన్నికలకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి గతానికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా గతంలో మేరకు చేస్తారు, ఒక విజన్ అనేది మీకు ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ విజన్ ఏంటంటే అంటే యావత్ తెలంగాణ కూడా చూస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత గ్రేటర్ వరంగల్ అనేది సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి అందరూ ఏ నాయకుడు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ అయినా చెప్తూనే ఉంది. కానీ ఇక్కడ అనుకున్నంత అభివృద్ధి మాత్రం జరగలేదు అంటున్నారు. మీరు మాత్రం ఇదివరకు గతంలో చేశారు, మీకు కొన్ని విజన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలకు సంబంధించి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ నోటిఫికేషన్ త్వరలో విడుదల కాబోతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎట్లాంటి విజన్ మీకున్నది? ఇప్పుడు మీరు మాటలు చూస్తుంటే ఏంటంటే ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిగా మీరు చెప్పుకుంటున్నారు. మరి అట్లాంటప్పుడు రేపు రాబోయే రోజు ఎట్లాంటి వరంగల్ ను చూడాలనుకుంటున్నారు? మరి నాకు ప్రజల అవకాశం ఇస్తే ఒక కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చిన, ఒక బస్ స్టాండ్ తీసుకొచ్చిన, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చిన, ఒక ఎంఎస్ఎంఈ తీసుకొచ్చిన, ఎక్కడ సందు లేకుండా రోడ్లు పోసిన, అవుట్ సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు కల్పించిన నా స్థాయిలో. అదేవిధంగా కరోనా వస్తే ఒక కృత్రిమ మార్కెట్ ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మార్కెట్ ఏర్పాటు చేసి ఎస్ఆర్టీ టీఆర్టీ కాలనీకి 40 ఏళ్ల నుంచి రిజిస్ట్రేషన్లు కాని వాటిని చేయించినాం, రామ్కి రిజిస్ట్రేషన్లు చేయించినాం. ప్రజలందరినీ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా మార్కెట్ ఏర్పాటు చేసినాం. ఎస్ఆర్టీ టీఆర్టీ కాలనీకి 40 ఏళ్ల నుంచి రిజిస్ట్రేషన్లు కాని వాటిని చేయించినాం, రామ్కి రిజిస్ట్రేషన్లు చేయించినాం. ఇదంతా ఒక వ్యక్తి అయితే మైనార్టీలకు షాదీఖానా కట్టించిన, క్రిస్టియన్ కు భవనం కట్టించిన, క్రిస్టియన్ భవనం, హిందూస్ కు వాళ్ళకు నచ్చిన విధంగా కూడా దగ్గర 200 కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టేయడం జరుగుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది నిరంతరం జరుగుతుంది. నా ప్రధాన ఉద్దేశం ఇక్కడ స్థితిగతులేంది. 75 సంవత్సరాలు పరిపాలన అయినటువంటి ప్రాంతంలో ఓ పాండబల పనిచేసుడో, బట్టల దుకాణంలో పనిచేసుడో, హోటల్లో పనిచేసుడో, లేకుంటే ఏనిమామల మార్కెట్లో పనిచేసుడో జరిగింది తప్ప ఈ ప్రాంతం గురించి పట్టింపు లేదు. ఈ ప్రాంతంలో మేమెందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు పూర్తి చేసినామంటే ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వచ్చిన దగ్గర ఎంప్లాయ్మెంట్ కుదురుతుంది.
ఈ సీక్వెల్ గా తీసుకొని చేసినాం. ఇది ఒక భాగం ప్రభుత్వ పరంగా చేసేది. అందుకే మెగా టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చినాం, ఎంఎస్ఎంఈ తెచ్చినాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెచ్చినాం. మేము బాగా చెప్తాం, మీకు చూపిస్తాం ఎవరి పరిపాలన నిధులు వచ్చినాయి, ఎవరి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చింది, ఎవరి పరిపాలన ఫండ్ అలొకేషన్ జరిగింది, ఎవరు ఎగ్జిక్యూషన్ చేసిళ్ళు, ఇప్పుడు దాన్ని పట్టుకొని ఎవరు బాగోతాలు ఆడతారు చెప్తాం. ఒక పాయింట్, ప్రజాప్రతినిధిగా నేను ఇంకొక మార్గం ఉన్నది ఈ ప్రాంతంలో. టూరిజం, ఇది హెరిటేజ్ ప్రాంతం. ఈ హెరిటేజ్ ప్రాంతానికి రావాలంటే ఒక హిందూ వస్తాడో, క్రిస్టియన్ వస్తాడో, ఒక ముస్లిం వస్తాడు. హిందూకు కావాల్సిన సిబిసి చర్చ్ ఉన్నది, దానికి ₹1 నిధులు ఇచ్చినాం, బాగా డెవలప్ చేసినాం. క్రిస్టియన్ కావాల్సింది సార్, హిందూకు కావాల్సింది నీకు చాలా ఆలయాలు ఉన్నాయి, ఇంకా చేస్తాం కూడా. అదే ముస్లిం కావాల్సింది కూడా మాకున్న ఉర్సు దర్గాలు, దానికి కూడా 81.5 లక్షల రూపాయలు కూడా ఇచ్చి అభివృద్ధి చేసినాం. చాలా మంది మసీదులు కట్టించినాం, అశ్రుఖానాలు కట్టించినాం. అదేవిధంగా చాలా కూడా మైనార్టీలకు సేవ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరగాలంటే, ఒక టూరిస్ట్ వస్తే లాడ్జెస్ ఉండాలి, వాళ్ళకు అవన్నీ ఫెసిలిటీస్ ఉండాలి, హాస్పిటాలిటీ ఉండాలి. చూడదగ్గ ఏంటివి, ఒక భద్రకాళి అమ్మవారు, ఒక కిలవరంగల్ కోట, ఓ ఐలోని మల్లన్న, ఇలా చెప్పుకుంటూ పోతే రామప్ప, అదేవిధంగా ములుగులో సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా సమ్మక్క సారక్క. కాబట్టి హెడ్ క్వార్టర్ ఇది. కాబట్టి ఇక్కడ ఉంటే ఒక టూరిస్ట్ వస్తే 5 ఉపాధి కలుగుతుందండి. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, ఒక టూరిస్ట్ వస్తే ఒక ఆటోనో, కారో, ట్రాన్స్పోర్ట్, ఒక హోటల్, అదేవిధంగా ఇంకా పోతే ఒక గైడ్, ఇంకా పోతే స్ట్రీట్ వెండర్స్ కానీ షాపింగ్, ఇట్లా ఒక 5 రకాల మంది బతుకుతారు. ఒక రోజుకు 1000 మంది టూరిస్టులను ఇక్కడ రప్పించగలిగితే 5000 మందికి ఉపాధి ఆటోమేటిక్గా దొరుకుతుంది. మీరు గోవాకి వెళ్ళి చూడండి, ఈడ ₹10 అంటే గోవాలో 100 అన్న మనోడు పెట్టుకుంటాం, ఎప్పుడో ఒకసారి ఖర్చు పెడతాం కదా అనుకుంటాం. అట్నే టూరిజం డెవలప్ అయినప్పుడు న్యాచురల్ గా ఇక్కడ సంపాదన సృష్టించబడుతుంది. మరి దీని వైపు ఎవరు చూసిల్లండి? ఏమన్నా ఉన్నదా? పచ్చి బూతులతోటి, లంచాలతోటి అక్రమంగా దోచుకొని డిక్టేటర్షిప్ చేసి ఎవరికి వాళ్ళు యమునా తిరగబోయి ప్రజల పిచ్చల లెక్క కనబడతారా మీకు? కాబట్టి మీడియా ఆధ్వర్యంలో, ప్రజల ఆధ్వర్యంలో అన్ని ప్రజల సమక్షానికి తీసుకోవడానికి ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ముందు శంకరావం పూజించడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మనం చెప్పొచ్చు, ఎందుకంటే పర్యాటక కేంద్రానికి ఒక పర్యాయ పదంగా నిలుస్తున్నటువంటి వరంగల్ అనేది ఇక్కడ ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే దక్షిణ భారతదేశంలో వరంగల్ అనేది ఒక ఆధ్యాత్మికంగా, అలాగే ఒక కళా సృష్టి ఉన్నటువంటి సిటీగా పేరు పొందినటువంటి ప్రాంతం. ఇక్కడ ఉత్తర భారతదేశంలో కాశీకి ఉన్నటువంటి ప్రాశస్త్యం దక్షిణ భారతదేశానికి వస్తే ఇక్కడ వరంగల్ కు కూడా ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి విషయంగా చెప్తున్నారు. అట్లాంటప్పుడు పర్యాటక ప్రాంతంగా ఉత్తర భారతదేశం డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి వరంగల్ కూడా ఆ స్థాయిలో వెళ్ళాలి. కానీ పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇది కుంటుపడింది అన్నటువంటి ఒక విషయాలు కూడా ఎంతో మంది చెప్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని కూడా పర్యాటక ప్రాంతంగా ఓరుగల్ నగరాన్ని కూడా అలాగే అభివృద్ధి చెందామని ఇటు భద్రకాళి, అలాగే రామప్ప, లక్నవరంతో పాటు ఇక్కడ ఎన్నో టెంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒక టూరిస్ట్ వస్తే మాత్రం ఒక 5గురికి జీవనోపాధి, ప్రత్యక్షంగా మరో 10 మందికి పరోక్షంగా జీవనోపాధి కలుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన కూడా చేశారు. అందులో భాగంగానే మా విజన్ మొత్తం ఇక్కడ 30 నెలల కాలంలో ఇక్కడ కాలగర్భంలో కలిసిపోయింది అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ 30 నెలల కాలంలోనే ఇక్కడ వరంగల్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్యాలయంలో కూడా అనేక అవినీతి కార్యక్రమాలు కూడా జరిగాయని చెప్పి అంటారు. వాటిని పూర్తి చిట్టా బయట పెడతామని చెప్పి అంటున్నారు. ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు, 30 నెలల కాలంలో జరిగిందంతా విడుదల వారీగా ఒక్కొక్కరి ఆ విషయాలు కూడా బయట పెడతామన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే నగరంలో ఉన్నటువంటి పౌరులు, ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నగరం ఇక్కడ అవినీతిమయంలో కోరుకుపోతుండడం కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొదటి మేయర్ గా ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచనలతో ముందుకెళ్లాము. కానీ ఆ తర్వాత మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది కొంత కుంటుపడింది. మళ్ళీ ఒక ఆవేదన మాత్రం తనలో ఉందన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ముందుకు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అలా ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ మీరు ఇంకా ఎందుకంటే పర్యాటక ప్రాంతంగా అందరికీ ఒక ఆలోచన, కేసీఆర్ గారు కూడా వరంగల్ ఫసాడ్ లైటింగ్ పెట్టించినాం, అదేవిధంగా మ్యూజియం పెట్టించినాం. ఇప్పుడు కేంద్రానికి బాధ్యత లేదా? రాష్ట్రం నుంచి నిధులు వెళ్తున్నాయి, వాళ్ళు తిరిగి ఇవ్వాల్సిన శాతం కూడా ఇవ్వాలి కదా. మరి ఈ ప్రాంతానికి ఏం జరిగింది? ఈ రాష్ట్రం నుంచి పోయిన నిధులు ఎంత, వచ్చిన నిధులు అంటే ఇప్పుడు కేంద్రం కూడా చెప్పింది కదా, హృదయ, స్మార్ట్ సిటీ, అమృత్ అలాంటి చెప్తాం. అందుకే లెక్కలు చెప్తాం, ఆన్ డాక్యుమెంట్ అని చెప్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇచ్చినటువంటి నిధులేంది, రాష్ట్రం నుంచి పోయిన నిధులేంది, ఈ ప్రాంతానికి చేసింది ఏంది, అదేవిధంగా మా గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులేంది, మా రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చిన నిధులేంది, ప్రభుత్వానికి పంపింది ఎంత, మాకు వచ్చింది ఎంత, ఇక్కడ వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత,
వ్యక్తిగతంగా అదే ప్రభుత్వ పరంగా ఈ యొక్క నియోజకవర్గానికి పెట్టింది ఎంత అది తెలియాలి కదా. అంటే ఇప్పుడు కేంద్రం విడుదల చేయలేదా? ఒక విడుదల చేసిన ఈ ప్రభుత్వం చేసిన శాతం తక్కువ, చెప్పుకునే డప్పు ఎక్కువ. కేంద్రం నేను చేయలేదంటే లేను, హృదయలో ఇచ్చారు, అమృతలో ఇచ్చారు, స్మార్ట్ సిటీలో ఇచ్చారు, కానీ జరగాల్సిన విధ్వంసం అంతా చేసిండు. ఏం విధ్వంసం అనేది ప్రజలకు చెప్తాం. నీకు అన్నం నీళ్లు ఏం లేకుండా నిన్ను ఎండగట్టి నీకు ముంగట చికెన్ కట్టి బతుకుమంటే బతుకుతావా? జరగాల్సింది ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఉపాధి జరగాలి, నిరుపేదల అభ్యున్నతి వైపు వెళ్ళాలి, అభివృద్ధి వైపు వెళ్ళాలి, వ్యక్తిగత అభివృద్ధి జరగాలి. జరిగినాయా అంటే జరగలేదు. ఎక్కడికి వెళ్ళి జరుగుతాయి? నువ్వు తీసుకుపోయే విధానం ఏంటిది? ఒక పార్టీది, ఇంకొక పార్టీ మొత్తం విధ్వంసం చేసి కరప్షన్ చేసి కూరుకుపోయింది. మరి ఈ రెండు రాజకీయ పార్టీలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మీరు ఔరా అంటే ఔరా అన్నట్టుగా మాట్లాడతారు, సమాధానానికి సమాధానం చెప్తున్నారు తప్ప మీరు చేసిన పని చెప్పుకోండి. మేము చెప్తాం, మేము చెప్పింది అబద్ధమా నిజమా చెప్పండి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రెండు జాతీయ పార్టీలు కాబట్టి చిత్తశుద్ధి లేదనుకోవచ్చు. వాటికి 200% లేదండి, 200% లేదు. ఈ ప్రాంతంలో ఒక జాతీయ పార్టీ ఆజంజాయి మిల్లు అమ్ముకున్నది, ప్లాట్లను అమ్ముకున్నది. ఆఖరికి ఒక నాయకుడు వచ్చి ఇక్కడ స్వయం మంత్రి భర్త వచ్చి పూజలనే కూర్చుంటాడు కార్మికులు. ఎలక్షన్ ముందు నన్నపనేని నరేంద్ర తీసుకుపోయి నేను బదనాం చేస్తారు. ఏడున్నారు అన్న కొడుకులారా, రండి, నన్నపనేని నరేంద్ర తీసుకున్నాడా చూపించండి. తోలు తీస్తామేమనుకుంటాలో. నేనే అక్కడ శంకుస్థాపన అయిపోతున్నా కార్మిక దానికోసం. ఎన్ని తిప్పుతాం? వాళ్ళ చావు బతుకుల మధ్యలో ఎంతో మంది. 7 ఎకరాల స్థలం నేషనల్ టెక్స్టైల్ పక్కకు ఉన్నది, దాన్ని పంచుదాం. కరెక్ట్ గా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పేదలకు పంచుదాం, ఆజంజాయి కార్మికులకు ఖచ్చితంగా దాన్ని పంచుదాం. నిరుపేదల అవసరాలను ఆసరగా చేసుకొని, వాళ్ళ యొక్క కష్టాన్ని ఆసరగా చేసుకొని, వాళ్ళ శ్రమను ఆసరంగా తీసుకొని ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఇది ఒక ప్రధాన అంశం. కాలం గడుపుకుంటూ నేను చెప్తున్నా కదా, మీకు అకౌంట్స్ తో సహా లెక్కలతో సహా ప్రజల మధ్యకు తేబోతున్నాం. ఇది ఒక ప్రధాన కారణం. ఈ ప్రాంతాన్ని ఏం చేయాలంటే న్యాచురల్ ఇన్కమ్ డెవలప్మెంట్ అనేది జరగాలి. ఈ ప్రాంతంలో మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టినాం. మీకు తెలిసి 25,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. బస్సులు కూడా నగరానికి వస్తానే, పల్లెలలో కూడా పోతుంది. అది కేసీఆర్ గారే చేసింది కదా. మరి నేను ఆ విధంగా చెప్తున్నా, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం కాదురా బాబు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద సంక్షోభంలో ఉన్నది ఈ నగరం కాబట్టి దీన్ని కాపాడండి, దీనికి చెయ్యండి పని. మేము అడిగేది అది. నీ దమ్ముంటే చేయలేరా భయ్. నువ్వు ఏ ఎజెండాతో వస్తానో చెప్పు. నీ రాజకీయ పార్టీ ఎజెండా ఏందో చెప్పు. నీ రాజకీయ పార్టీ ఎజెండా ఏందో చెప్పు. ఎజెండా తోటి రండి, ప్రజలకు మాట ఇవ్వండి. హైదరాబాద్ ఎలక్షన్ లో స్కూటీ పోతే స్కూటీ కొనిస్తా అన్నారు, బండి పోతే బండి కొనిస్తా అన్నారు, ఇంకేదేదో చెప్పిళ్ళు. పైసలు ఇస్తా అన్నారు, అది ఇస్తా అన్నారు. ఏడిపోయింది? ఎక్కడ పోయింది? ఏది మీ ప్రజాస్వామ్యం? ఏది మీ ప్రజల పాలన? ప్రజల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంది? ప్రజలు మర్చిపోయే లక్షణం ఎక్కువగా ఉంటది కాబట్టి మీ పబ్బాలు గడుస్తున్నాయి. వాళ్ళను రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కానీ వాళ్ళ నిద్రపోని ప్రజలను నిరంతరం గుర్తు చేస్తా అంటాం. మీరు చేసిన విధ్వంసం ఏందో ప్రజలకు చెప్తా అంటాం. అలా తారతమ్య భేదం లేదు. అలా మావాడున్న తెచ్చి బజార్లో పెడతాం. ఇక్కడ ఒక కొత్త అంశం అయితే పరిగణలోకి వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం కాదు, ఇక్కడ విధ్వంసం అవుతున్నటువంటి నగరంగా దీన్ని వరంగల్ అభివృద్ధి ఇక్కడ నగరాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో చూసినట్టయితే ఇక్కడ రవాణా మార్గాలు ఉండాలని చెప్పి రైల్వేకు, అలాగే 30-40 ఏళ్ల క్రితమే ఇక్కడ విమానాలు నడిచినటువంటి ప్రాంతం ఇది. అటువంటిప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా దానికి రాకపోవడం వల్ల అనేక పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్ళలేకపోతున్నారని చెప్పి అంటున్నారు. ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకుంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, రెండు జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ప్రాంతం అంటే వరంగల్ మీద కూడా చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ ఒక పట్టించుకునేటువంటి నాదుడు కరువవడంతో వరంగల్ వెనుకబడుతుందన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు అవినీతిమయంలో కూరుకుపోయిన దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ పరిపాలనా సౌలభ్యం కొరకు నియమించబడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో కేంద్రం కూడా హృదయ్, అమృత, స్మార్ట్ సిటీ పథకం కింద కొంత నిధులు ఇచ్చింది, మాత్రం చేసింది తక్కువ, చెప్పుకున్నది ఎక్కువ అన్నటువంటి ఒక
ఆలోచనలు కూడా చేస్తున్నారు. నిజంగా అనుకున్నంత అభివృద్ధి జరగడం లేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తమ నమ్మకం ఉంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పంటారు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మాత్రం పూర్తి స్థాయిలో ఎండగడతామన్నటువంటి ఒక ఆలోచనలు ధీమా మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.